సీఎం చంద్రబాబు ఇలాకా కుప్పంలో దారుణం. మహిళను ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసిన టీడీపీ కార్యకర్త భర్త చేసిన అప్పు తీర్చాలి అంటూ చిత్రహింసలు పెట్టిన మునికన్నప్ప. రేపు వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన. జననేత పర్యటనకు అనుమతి లేదు అంటూ ఆంక్షలు, అడ్డంకులు. అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు. రైతు భరోసా నిధులు ప్రారంభించిన తెలంగాణ సర్కార్. తొలి రోజు 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,349 కోట్లు జమ. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన న్యాయస్థానం. ఫార్ములా ఈ రేస్ కేసులో 8 గంటల పాటు కేటీఆర్ ను విచారించిన ఏసీబీ మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందన్న అధికారులు. గుంటూరు జైలు నుంచి కొమ్మినేని విడుదల. కలం పేరుతో జర్నలిస్టును జైల్లో పెట్టడం దుర్మార్గమన్న అంబటి. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయంటూ మండిపాటు. కూటమి ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఫైర్. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయంటూ మండిపాటు. ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పుస్తకావిష్కరణ. జగనన్న అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన నేత. అవినీతిపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు అన్న మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. కొంతమంది ఎమ్మెల్యేలు దోచుకోవడం మొదలెట్టారు అంటూ వ్యాఖ్య. మాజీ మంత్రి పేర్ని నానిపై తప్పుడు ప్రచారం. పేర్ని నానికి అరెస్టు వారెంట్ జారీ చేశారు అంటూ దుష్ప్రచారం. ఓ కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాల్సిన పేర్ని నాని. మాజీ మంత్రి హరీష్ రావుకు హై ఫీవర్. బేగంపేట కిమ్స్ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. కేటీఆర్ తెలంగాణ పరువు తీస్తున్నారు అన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎక్కడ జైలుకు వెళ్లాడో తెలపాలి అంటూ ఫైర్. మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ. లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్లు నిర్మించుకోవాలి అన్న ఎమ్మెల్యే మురళీనాయక్. అల్లూరి సీతారామరాజు జిల్లా పోలిపాక వద్ద గంజాయి పట్టివేత. 1,00,000 విలువైన 21 కేజీల గంజాయి స్వాధీనం. సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయి పట్టివేత. 7 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన తూర్పు గోదావరి జిల్లా పోలీసులు. 2023లో బెంగళూరుతో పాటు పలుచోట్ల చోరీలకు పాల్పడిన నిందితుడు. శబరిమల పంబా నది వద్ద పెరిగిన నీటి ఉధృతి. స్నానాలపై తాత్కాలిక నిషేధం విధించిన దేవస్థానం బోర్డు. మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం. ఇది 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవమన్న ప్రధాని. కెనడాలోని కెనడాస్కిన్లో 51వ G7 సదస్సు. కెనడా ప్రధాని ఆహ్వానం మేరకు సమ్మిట్లో పాల్గొంటున్న మోదీ. 2 విడతల్లో కుల జన గణన. గెజెట్ విడుదల చేసిన కేంద్రం. దేశవ్యాప్తంగా 2027 మార్చి నాటికి పూర్తి కానున్న ప్రక్రియ. మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ఈడీ నోటీసులు. ఇవాళ విచారణకు రావాలి అని ఆదేశం. ఇరాన్ టీవీ ఛానల్పై ఇజ్రాయెల్ దాడులు. టీవీ షో జరుగుతూ ఉండగానే బాంబుల వర్షం. పలువురు జర్నలిస్టులు మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటన. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి తప్పుకోనున్నట్లు ఇరాన్ ప్రకటన. పార్లమెంటులో బిల్లు రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నుంచి కూడా వైదొలిగే యోచన. ఇజ్రాయెల్కు మద్దతు తెలిపిన G7 లీడర్స్. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయడం సరికాదు అంటూ వ్యాఖ్య. మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారు. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు మ్యాచ్లు.